And hey guys, welcome back to our YouTube channel. నేను మీ మొయిదీన్ టెక్ గురు. ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. స్టిల్ ఎందాకైతే వెయిట్ చేయండి. ఈరోజు వచ్చే ఏంటంటే ఒక చిన్న ఫుడ్ బ్లాగ్ అనమాట. ఈరోజు అయితే ఏంటంటే మా అమ్మ అయితే మాట్లాడుద్ది. ఫుడ్ బ్లాగ్స్ కూడా తీస్తాను, ప్లస్ వ్లాగ్స్, ప్రాంక్స్ అంతా అన్ని వీడియోస్ తీస్తాను గైస్. నా వల్ల అయినంత వరకు మీకు హెల్ప్ఫుల్ అయితే. ఇంకొకటి వచ్చి ఏంటంటే ఈరోజు వచ్చేసి రొయ్యల ఫ్రై చెన్నై టైప్లో అయితే చేస్తుందంట మా మమ్మీ. ఈరోజు అయితే చూద్దాము. చాలా స్పైసీగా అయితే చెప్పాను నేనైతే, చాలా స్పైసీగా అయితే చేస్తుంది. ఈ వీడియోలో అయితే చూడండి, మీకే అర్థం అయిపోద్ది. స్టూడియో అయితే రెడీ అవ్వబోతుంది. తొందరగా అంటే అంత తొందర కాదు, కొంచెం టైం అయితే అవుద్ది. అయితే తొందరగానే నా స్టూడియో అనేది చేస్తున్నాను. మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత మీకు నా స్టూడియో టూర్ అనేది ఒకటి చూపిస్తాను. దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే ఎక్కువ మంచి సెటప్ అయ్యేటట్టు మీకు చూపిస్తాను. అది కూడా ఒక వీడియోలా పెడతాను. ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టిల్ ఎందాకైతే నా వీడియో అయితే వాచ్ చేయండి. చెన్నై స్టైల్లో ఇప్పుడు మీకు రొయ్యలు ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి, ఇది వచ్చి రొయ్యలు మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టాను 1 అవర్ ముందే. బాగా మ్యాగ్నేట్ అవ్వాలి. ఇప్పుడు వచ్చి 4 ఎర్రగడ్డలు, 2 టమాటాలు చాలు, ఎక్కువ వద్దు. మిక్సీలో వచ్చి మసాలా వేసుకుందాం.
A few moments later. ఇప్పుడైతే చూసారు కదా, లాస్ట్కి అయితే మన కూర అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత టేస్ట్ మాత్రం గాయ్స్ సూపర్, చాలా స్పైసీగా ఉంది. స్పైసీగా తినే వాళ్ళకైతే చాలా ఇష్టపడి తింటారైతే. సూపర్ అయితే ఉంది గాయ్స్. మీరైతే ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టిల్ టైం వీడియో కావాలి కింద అయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.